ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే రోజువారీ ఆదాయము సుమారు 20 లక్షలు. ఆయనకు ఎటువంటి వ్యాపారాల నుంచి పెద్దగా ఆదాయం ఏమి సమకూరడం లేదు. కానీ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు సమకూరుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఎమ్మెల్యేకు వేస్టేజ్ తరలించి బిజినెస్ కూడా లేదని తెలిసింది. అయితే ఆ ఇండస్ట్రియల్ వేస్టేజ్ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు స్పెషల్ ట్యాక్స్ విధించడం వల్లే సమకూరుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు ట్యాక్స్ చెల్లించాకే ఆ ప్రాంతం నుంచి వెహికల్స్ బయటకు వెళ్లేందుకు లీడర్లు పర్మిషన్ ఇస్తున్నారనేటువంటి చర్చ స్థానికంగా జరుగుతున్నది. ఎవరైనా నిర్దేశించిన ట్యాక్స్ చెల్లించకపోతే ఆ వెహికల్ అక్కడి నుంచి బయటకు వెళ్ళనివ్వరంటూ టాక్. ఈ తతంగం మొత్తం సదరు ఎమ్మెల్యే అనుచరులు, స్థానికంగా ఉన్న పోలీసులు, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని నెలలుగా దీనిపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సగం ఎమ్మెల్యేలకు, మిగతా సగం పంపకాలకట. నిత్యం వసూలు చేసే స్పెషల్ ట్యాక్స్లో ఎమ్మెల్యేలు న్యాయబద్ధంగా అన్ని పార్టీల రాజకీయ నేతలకు వాటాలు ఇస్తున్నట్టు ప్రచారం ఉంది. అలాగే ప్రాంతంలోని రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్ స్థానిక పలుకుబడి ఉన్న వ్యక్తుల హోదాలో మేరకు నగదు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆ ప్రాంతంలో పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు లేకుండా అంతా సాఫీగా సాగిపోతున్నదంటూ వినికిడి. ఆ దందాలో అందరికీ భాగస్వామ్యం ఉండడంతో ప్రశ్నించే వారే కరువయ్యారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇది ఎమ్మెల్యే ఆదాయము రోజుకి 20 లక్షలట. ఒక ఎమ్మెల్యే ఆదాయము రోజుకు 20 లక్షల రూపాయలట. ఏం చేసి సంపాదిస్తారా 20 లక్షలు?